నాకు లంచ్ చేశానంటారు సరే రమ్మా కేఎఫ్సీకి వెళ్ళి మార్నింగ్ మార్నింగ్ క్లాస్లో తినే స్టార్ట్ చేసే కొత్త కేఎఫ్సీ అని పెట్టి కేఎఫ్సీ అతనే చెప్పాలి ఫ్రైడ్ చికెన్ నేను అతనే మీ అందరికి ఫ్రీగా స్పాన్సర్ చేస్తాడు లంచ్ డిన్నరు ఓకేనా కాలేదనుకోండి ఏం చెప్పుకున్నామా మార్నింగ్ క్యాపిటల్ ఒకటి చూసాం బారోయింగ్స్ చూసాం క్యాపిటల్ ఎప్పుడు వాడతామో క్యాపిటల్ అనే పదాన్ని ఓనర్ ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తాం ఓనర్ కాకుండా ఇంకెవరైనా బిజినెస్కి ఇస్తే బారోయింగ్స్ ఏం చెప్పాం ఫర్నిచర్ ఉందమ్మా ఫర్నిచర్ని మీరు ఎన్నిసార్లు కొంటారు సంవత్సరంలో సరేగా ఫ్రీక్వెంట్లీ పర్చేజ్ ఒకసారి కొనేది సరే పర్చేజ్ చేసిన నమ్ముతామా ఏసీ ఉంది ప్రతిసారి కొనుక్కుంటామా కొన్నదాన్ని నమ్మేస్తామా అదే చికెన్ కొన్నాం ఎఫ్సీలో మెయిన్ బిజినెస్ అదేగా నమ్ముతాగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ సేల్ అనేది దాని మీద డిపెండ్ అయ్యేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓకేనా ఎన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా ఇప్పుడు కేఎఫ్సీలోకి వెళ్ళారమ్మా మీరు ఎంటర్ అయ్యారు అక్కడ కౌంటర్లో నిలబడ్డాడు అలాగే సిస్టమ్ పడి చేస్తున్నాడు రాగానే వాడు వెళ్ళి విష్ణు వెళ్ళిపోయి కౌంటర్లో విష్ణు అనీష్ కౌంటర్లో ఉన్నాడు ఏమో కస్టమర్ అనమాట బాగా కస్టమర్ అంటే అతని దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి ఏం విష్ణు డబ్బులు బాగా ఉండే వెళ్ళిపోయి ఏం చేశాడు ఫ్రైడ్ చికెన్ అడగకుండా ఇక్కడ కంప్యూటర్ కనపడుతుంది కానీ కంప్యూటర్ అమ్ముతావా అన్నాడు సరే కేఎఫ్సీలోకి వెళ్ళి కంప్యూటర్ అడుగుతారట డిస్ప్లే కనిపిస్తా టీవీ నమ్ముతావా అన్నాడు ఏం చేస్తాడు అలాగే తిప్పు నవ్వుతావు అలాగే నవ్వుతావు కేఎఫ్సీలో అమ్ముతావా కంప్యూటర్ అమ్ముతావా ల్యాప్టాప్ అమ్ముతావా అంటున్నాడు ఏం అడగాలి వెళ్ళి చికెన్ అడగాలి బర్గర్ అడగాలి రెండు ఉంటాయి అడగాలి కాంబోలు ఉంటాయి అవి అడగాలి కానీ ల్యాప్టాప్ ఎంత ఇలా ఉన్న కూల్ డ్రింక్ తాగాలి కూల్ డ్రింక్ అడగాలి ఫ్రిడ్జ్ అడగకూడదు ఓకేనా ఇప్పుడు ఏంటమ్మా అతను ఏమడుగుతున్నాడు చెప్పండి తను ఏదైతే ప్రిన్సిపల్ బిజినెస్ చేస్తాడో మెయిన్ బిజినెస్ ఏంటి చికెన్ని ప్రాసెస్ చేసి సేల్ చేయటం చికెన్ నమ్మితే అంటాం కంప్యూటర్ సేల్ అంటాం కానీ మన ప్రిన్సిపల్ బిజినెస్ కాదు చికెన్ని పర్చేజ్ చేశాడు చేసావమ్మా చికెన్ని పర్చేజ్ చేశాడు ఎందుకు పర్చేజ్ చేశాడు మళ్ళీ సేల్ చేయడానికి పర్చేజ్ చేశాడు అంతేగాని దాన్ని స్టోర్ చేసి సంవత్సరం పాటు అలా చూస్తూ చికెన్ ఆ చికెన్ కాయలు వచ్చింది ఎందుకు కొంటున్నాం మనం సేల్ చేయడానికి మెయిన్ బిజినెస్ చేయడానికి పర్చేజ్ చేస్తాం అలా చేసే పర్చేజెస్ని ఏమంటాం ఆ వస్తువులను ఏమంటాం వాటిని ప్రిన్సిపల్ బిజినెస్ పర్పస్ కోసం మనం మెయిన్ బిజినెస్ చేయడం కోసం మనం ఏమైతే పర్చేజెస్ చేస్తామో
వాటన్నిటిని ఏమంటాం? గూడ్స్ అంట. ఏసీ కొన్నాడు, పర్చేజ్ చేయటమేగా అమ్మా. చెప్పండి, గూడ్స్ అనే వాడు ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మనం ఏదైనా పర్చేజ్ చేస్తే గూడ్స్ అనేవాడు. సేల్స్ ఎప్పుడు వాడతాం? సేమ్, ఏదైతే మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం బిజినెస్ చేస్తామో, సేల్ చేస్తామో దాన్ని ఫర్నిచర్ సేల్ చేసాం, డైరెక్ట్గా చెప్తాం ఫర్నిచర్ సోల్డ్ అంటాం. చికెన్ సేల్ చేస్తే చికెన్ సోల్డ్ అనం. మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం ఏదైతే మనం చేస్తాం అది సేలా సోల్డా? ఈ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే అన్ని ఏంటమ్మా? ఇదర్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్, అవునా? రెవెన్యూ, ఎక్స్పెండిచర్ ఆర్ తెలిసిన ఇంకోటి ఏమంటారండి అంటే రెవెన్యూ ఆర్ అని కూడా. రెవెన్యూ ఇక్కడ వాడాం కాబట్టి మీరు ఇన్కమ్. ఇన్కమ్ అనే పదాన్ని కూడా ఇది కొంచెం అడ్వాన్స్డ్ వాడు. జస్ట్ ఇంట్రడ్యూస్ చేసాను మీకు అంతే, దాన్ని వదిలేసేయండి. ఇంట్రడ్యూస్ చేసి తీసేస్తానంటే దాన్ని ఇప్పుడే ఆలోచించవద్దు, ఫ్యూచర్లో మీకు ఈ వాడు యూజ్ చేస్తాం, అప్పుడు ఆలోచించమని. జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడన్నా పొరపాటున సేల్స్ దగ్గర ఇన్కమ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం చెప్పి దాన్ని రిమూవ్ చేస్తా. దేనికేంటమ్మా? సేల్స్ అంటాం. అర్థమైందా? చెప్పండి, ఏంటమ్మా మెయిన్ టాపిక్? ప్రిన్సిపల్ బిజినెస్. మనం ఏం చేస్తున్నాం బిజినెస్, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఏసీలు సేల్ చేయటం ప్రిన్సిపల్ బిజినెస్సా కాదా? ప్రిన్సిపల్ బిజినెస్. వాళ్ళు ఏం రాస్తారు? ఏసీ సోల్డ్ అని రాయరు, సేల్స్ అని రాసుకుంటారు. బుక్స్లో సేల్స్ అనే బుక్లో, సేల్స్ బుక్లో రాస్తారు, ఫిక్స్డ్ అసెట్స్ బుక్లో రాయరు. అదే మనవాడు కేఎఫ్సీలో ఏసీ చెడిపోయిందని సేల్ చేశాడు సెకండ్ హ్యాండ్, అతనేం రాసుకుంటాడు? ఏసీ సోల్డ్ అని రాసుకుంటాడు. ఫిక్స్డ్ అసెట్ బుక్లోకి వెళ్ళి ఏసీ సేల్ అని రాసుకుంటారు, అంతేగాని సేల్స్ రిజిస్టర్లోకి వెళ్ళి రాయరు. ఏం ఏసీ ఒక పర్సన్కి ఏమో అసెట్ అవుతుంది, అసెట్ సోల్డ్ అవుతుంది, ఒక పర్సన్కి ఏమో జనరల్ సేల్స్ అవుతుంది, రెగ్యులర్ సేల్స్, రెవెన్యూ ఇన్కమ్ అవుతుంది, ప్రాఫిట్ కదా. ప్రిన్సిపల్ బిజినెస్ ఎప్పుడైనా సరే బిజినెస్లో ఇది సేల్ చేశారనగానే అనుకోకూడదు, లేదంటే అసెట్ రియలైజేషన్ కూడా అనుకోకూడదు. వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారని ఫస్ట్ దాన్ని బట్టే మన అకౌంటింగ్ మారిపోతుంది, ఓకేనా. అది చెప్పిన ఎగ్జాంపుల్లో మనవాడు చేసిన ఏసీ సేల్స్లో రాసుకుంటే ఏమవుతుందమ్మా? చికెన్ అమ్మితే ఎంత అమ్ముతాడు? ఒక 100 రూపాయలు, 500, 1000 రూపాయలు అమ్ముతాడు. అదే ఏసీ అమ్మితే 20,000, 30,000కి అమ్ముతాడు. సేల్స్లో 30,000 అని రాసేస్తాడా? ప్రాఫిట్ ఏమవుతుంది? కమాలని సేల్స్ ఎక్కువ రాసేస్తా ప్రాఫిట్ పెరిగిపోద్దా? కానీ యాక్చువల్గా సేల్స్ అవుతుంది కాదుగా. అసెట్స్ మనకు ఒక లాస్ ఉంటుంది. అసెట్ రిజిస్టర్లో పర్చేజ్ చేసిన దానికి సంబంధించి రిమూవ్ చేసుకోవాలి. అదే డైరెక్ట్గా సేల్స్ బుక్లో రాస్తే P&L అకౌంట్లో ప్రాఫిట్ పెరిగిపోతుంది. అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఆబ్వియస్గా రాసుకోవాలి, సేల్ చేసిన వాళ్ళు సేల్స్. అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఏసీని వాళ్ళు ఆఫీస్కి యూజ్ చేస్తున్నారు. యూసేజ్ ఏం పర్పస్? వాళ్ళు ఇంటర్నల్గా యూజ్ చేయాలి, వాళ్ళకి అది ఎసెట్ అవుతుంది, అది దాన్ని సేల్ చేశారు. ఎందుకు? వాళ్ళు కొన్నది ఏ పర్పస్ మీద? ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కొనలా, వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం కొన్నారు. వాళ్ళ ఆఫీస్లో యూజ్ చేసుకోవడం కోసం కొన్నారు, కొంతకాలం యూజ్ చేశారు, దాన్ని సేల్ చేశారు. దాన్ని సేల్ అనకూడదు, అది అసెట్స్లోకి వెళ్తుంది. సేల్ చేసేటప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? 2 ఏసీలు కొన్నారమ్మ, ఏసీ ఏమో ఆఫీస్కి వాడుకోవాలి, ఒక ఏసీ మళ్ళీ సేల్. ఫస్ట్ ఏసీ ఏంటి? ఆఫీస్ పర్పస్, ఆఫీస్కి యూజ్, అదేమవుద్ది? అసెట్ అవుతుంది. అదే రెండో ఏసీని ఏం చేసి మళ్ళీ సేల్ చేద్దామని చెప్పి కొన్నారు, అప్పుడు ఇదేమవుతుంది? గూడ్స్ అవుతుంది. సేమ్ ఐటమే, గూడ్స్ ఒకటి. ఎందుకు మారుతుందండి? నేచర్ ఆఫ్ బిజినెస్ పర్పస్ కోసం అకౌంటింగ్ అనేది
ఒకటి రాసుకున్నాం. ప్రిన్సిపల్ బిజినెస్ అంటే డయాగ్రామ్ రాసు. దీని కిందే మార్నింగ్ రాశారు కదా, చికెన్ సేల్ చేస్తే సేల్ అంట, జస్ట్ అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసేసుకోండి. ఇంట్రడక్షన్ అంతా కూడా రఫ్ లాగే ఉంటుంది. అర్థమైందా? ప్రిన్సిపల్ బిజినెస్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ బిజినెస్ ఆర్ మెయిన్ బిజినెస్. మెయిన్ బిజినెస్ ప్రిన్సిపల్ బిజినెస్ తెలియకుండా మన అకౌంటింగ్ చేయగలుగుతామా? చెప్పండి మీరు. ట్రాన్సాక్షన్స్ ఇస్తారు, ఆ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని మీరు ప్రిన్సిపల్ బిజినెస్ ఏదో తెలుసుకోవాలి. మీరు అకౌంటింగ్ అనేది ప్రాపర్గా ఇదమ్మా. పర్చేజ్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తెలుసు. చాలా వార్డింగ్స్ రాసుకొని పక్కన పెట్టేసి ఏదమ్మా ధనుష్ ఏం చేస్తున్నాడంటే మార్కెట్కి వెళ్ళాడు. ఎక్కడికి? చికెన్ మార్కెట్కి నగర్లో కదా, అయితే అక్కడలోనే మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి ఏం చేశాడు? చికెన్ని పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేసి ఏం చేస్తాడు? లేదుగా, ప్రాసెస్ చేసి మళ్ళీ కస్టమర్స్కి సేల్ చేస్తాడు. ఏంటమ్మా ఇతని బిజినెస్? మెయిన్ బిజినెస్ ఇదేగా, చికెన్ కొనటం. ఇప్పుడు ఈ చికెన్ని పర్చేజ్ చేసినప్పుడు ఎక్కడ రాస్తారండి అంటే పర్చేజెస్లో రాస్తారు. పర్చేజ్ చేసినప్పుడు పర్చేజెస్లో రాస్తారు, అవునా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ పర్చేజెస్లో రాస్తాము. దీన్నే మనం గూడ్స్ అని. గూడ్స్ పర్చేజ్డ్ అంటే అదే చికెన్ని సేల్ చేశాడు. దాన్ని ఎందులో రాస్తాం? చికెన్ సోల్డ్ అని చెప్పి రాస్తాం. సేల్స్ అని సింపుల్. పర్చేజ్ చేసినప్పుడు కూడా చికెన్ పర్చేజ్డ్ అని రాయం, పర్చేజెస్ అని. అదే ధనుష్ మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాడు. కస్టమర్స్ గొడవ చేస్తున్నారు మా ఆఫీసులో లేదని చెప్పి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ఏం చేశాడు? ఏసీని పర్చేజ్ చేశాడు. ఇది కూడా పర్చేజేగా అని చెప్పి పర్చేజ్లో రాద్దామా? పర్చేజ్ అకౌంట్లో రాద్దామా? రాయకూడదు. ఎందుకు? అసెట్ సపరేట్గా ఏసీ అని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఏసీ అకౌంట్ చెప్పి ఓపెన్ చేస్తాం అమ్మా. అసెట్ ఈ అకౌంట్లోనే మనం రాసుకుంటాడు పర్చేజెస్. డీటెయిల్కి వెళ్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఏసీని పర్చేజ్ చేశాడు. సింపుల్గా మీరు ఇప్పుడేం గుర్తుపెట్టుకోవాలి? ఇది పర్చేజెస్ కాదు, అసెట్ పర్చేజ్. సపరేట్గా బుక్లో రాస్తుంటారు, అసెట్ అనే బుక్లో రాసుకుంటారు, అంతేగాని పర్చేజ్ అనే బుక్లో రాయరు. మీకు ఏమని చెప్పా? జర్నల్లో ఏమేమి ఉంటాయి చెప్పాను కదా. పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్. ఆ పర్చేజ్ బుక్లోకి ఏమొస్తాయండి అంటే ఈ చికెన్ పర్చేజ్ చేశాడు చూసారా, అది మాత్రమే. ఏసీ పర్చేజ్ బుక్లో రాదు, అకౌంట్లో. ఓకేనా? ఏసీని సేల్ చేశారు, సరిగ్గా వర్క్ అవ్వట్లేదని మనం సేల్ చేసినప్పుడు సేల్ చేశాం కదా అని చెప్పి రాద్దామా? ఏసీ కొనటం అమ్మటం బిజినెస్ మెయిన్ బిజినెస్ కాదు. కాబట్టి ఏసీ సోళ్ళు ఏం చేస్తారు? క్యాష్ టు ఏసీ సోళ్ళు అని రాసుకుంటారు, ఏసీ అని రాసుకుంటారు అంతే. సేల్స్ ఎక్కడ రాయకూడదు. క్యాష్ టు ఏసీ ఎంట్రీస్ చెప్పినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు అలాగా సేల్స్ అనే వాడు వాడతాం, ఎందుకు ఏసీ అనే వాడు వాడతాం, క్లారిటీ వచ్చేస్తుంది. సేల్ చేసినప్పుడు ఏం చేస్తాం? క్యాష్ అకౌంట్ టు ఏసీ అకౌంట్.
క్యాష్ వస్తుంది కదా సేల్ చేసినప్పుడు, క్యాష్ టు ఏసీ అని రాస్తాం, అక్కడ సేల్స్ అని రాసామా. అదే చికెన్ సేల్ చేసాం, అప్పుడు ఏం రాస్తాడు, క్యాష్ టు సేల్స్ అంటాడు, చికెన్ అండు. అర్థమైందా? అర్థమైందా? ఏ పర్పస్ కోసం అయితే బిజినెస్ స్టార్ట్ చేసామో ఆ పని చేయటాన్ని పర్చేజ్ చేస్తేనేమో గుడ్స్ పర్చేజ్ అంటాం, పర్చేజ్ అకౌంట్లో రాసుకుంటాం. వాటిని సేల్ చేస్తే సేల్స్ అంటాం. మన పర్పస్ కోసం కాకుండా సపోర్టింగ్ యాక్టివిటీ సపోర్ట్ చేస్తాయి, నీ మెయిన్ బిజినెస్కి సపోర్ట్ చేస్తాయి. ఇది మెయిన్ బిజినెస్. వాటిని పర్చేస్ చేసాం, వాటిని సేల్ చేస్తాం, సపరేట్గా అకౌంట్స్ ఓపెన్ చేస్తాను. ఏందా వాటికి రాసుకో. అసెట్స్లోకి వస్తుంది. అదేనమ్మా చెప్పాను నేను. ఒకటి రాసుకోండి. ఇది అనేది ఇది మెయిన్ బిజినెస్, ఫుల్ బిజినెస్. గూడ్స్ అనేవాడు ఎప్పుడు యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తాం? సేల్స్ అనే ఎప్పుడు యూజ్, ఫుల్ బిజినెస్. ఆయనకి అన్నీ కూడా ఆ పర్టికులర్ నేమ్స్. జూన్ 1 సీఎంఏ డే అంటమ్మా. స్టార్టింగ్ రోజు యాక్ట్ అనేది ఏం చేశాడమ్మా మనోడు? మార్కెట్లోకి వెళ్ళాడుగా. మార్కెట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? చికెన్ ఎక్కడ ఉంది ఉన్నాడు, అవునా? రోజు వెళ్తాడుగా, ఒక రోజు కాదుగా. రోజు వెళ్తాంగా, ఏ రోజు వెళ్తామా. దాని నుంచి ఏమైందంటే వాడికి ఆ చికెన్ షాప్ తోటి రిలేషన్ యాడ్ అయ్యి ఫ్రెండ్షిప్, బిజినెస్ రిలేషన్ వచ్చింది. రిలేషన్ రాగానే ఏమవుతుంది, డైలీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం. రిలేషన్ మీద ఏం చేస్తాడంటే, నేను ఈరోజు క్యాష్ లేవు అని ఐటెం తీసుకెళ్తా అంటాడు. కాదంటారా? నేను అంటారా? అసలు అదేంటిది, కేఎఫ్సి కస్టమర్ వస్తారా. కాబట్టి ఏం చేస్తారంటే క్యాష్ ఇవ్వకుండానే ఐటెం తీసుకెళ్తారు. రేపైనా ఇవ్వాలిగా, అంటాం. ఏమంటాం? క్రెడిట్ అంటాం. క్రెడిట్ పర్చేజెస్ అంటాం. క్రెడిట్ పర్చేజ్. ఈ అమ్మే పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ మనకేమవుతాడమ్మా, క్రెడిటార్ అవుతాడు. ఏమవుతాడు? చికెన్ షాప్ అతను ఇతనికి క్రెడిటార్. ధనుష్కి చికెన్ షాప్ అతను క్రెడిటార్ అవుతాడు. క్రెడిట్ పర్చేజ్. అలాగే ఇప్పుడు మన మాధవ్ ఏం చేశాడు, మన ధనుష్ దగ్గర డైలీ వెళ్తాడు. కేఎఫ్సి ఇష్టం బాగా అతనికి. డైలీ వెళ్ళినప్పుడు ఇతను కూడా, మాధవ్ కూడా ఏంటి చేస్తాడు, డైలీ వస్తున్నాడు కదా అని చెప్పి కస్టమర్ క్రెడిట్ ఇస్తారుగా. ప్లస్ డబ్బులు లేవంటే దాన్ని ఏమంటాం, క్రెడిట్ సేల్స్ అంట. ధనుష్కి మాధవ్ ఏమవుతాడు, డెటార్ అవుతాడు.
కేఎఫ్సి కేఎఫ్సి చికెన్ షాపు. ఓకే, అంతేగా, చికెన్ షాప్ని ఇంకా పర్చేజ్ చేసేది. చికెన్ షాప్ నుండి పర్చేజ్ చేస్తారు. కాకపోతే ఎలాగ చేశాడు? క్రెడిట్కి చేశాడు, అవునా? ఈ చికెన్ షాపు రేట్కి ఇచ్చాడు కాబట్టి కేఎఫ్సి బుక్స్లో ఏమని రాస్తుంటారు వీళ్ళని అంటే క్రెడిటార్ అని రాస్తారు. కేఎఫ్సి చికెన్ షాప్కి డబ్బులు ఇవ్వాలి, క్రెడిటార్. అదే కేఎఫ్సి మాధవ్కి సేల్ చేసింది, క్రెడిట్కి సేల్ చేసింది. ఓకే, క్రెడిట్కి సేల్ చేసింది. అప్పుడు ఆ మాధవ్ ఎవరమ్మా? మాధవ్ కేఎఫ్సికి ఏమవుతాడండి అంటే డెటార్ అవుతాడు. కేఎఫ్సి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే కేఎఫ్సి బుక్స్లో క్రెడిటార్ అని రాసుకుంటాం. కేఎఫ్సికి బయట వాళ్ళు కేఎఫ్సికి డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళు డెటార్ అవుతారు. ఈ క్రెడిటార్ డెటార్ అనే పదం ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. అదే ఏసీ అమ్మాడు, క్రెడిట్గా అమ్మాడు అని డెటార్గా రాసుకో. ఓకేనా? ఏసీ అమ్మాడు ఎవరికి? మాధవ్కి 10 lakhs ఏసీ అమ్మాం, కానీ అది మా క్రెడిట్కి అప్పుకి అమ్మాడు, డబ్బులు ఇస్తాం, కానీ అతని డెటార్గా రాయకూడదు. డెటార్గా ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఇవ్వాల్సిన అతను రాసుకోవాలి. సంథింగ్ మనకి రిసీవబుల్, ఇంకా పెద్ద వర్డ్స్ ఉంటాయి, తర్వాత చెప్తాను. రిసీవబుల్ అని చెప్పి రాసుకుంటారు. చెప్పాలంటే పేరు రాస్తారు, మాధవ్ అకౌంట్ అని ఓపెన్ చేసుకో. అదే సేల్స్ చికెన్ అమ్మాడు, చికెన్ అమ్మినప్పుడు మాధవ్ అకౌంట్ రాదు, డెటార్స్ అనే అకౌంట్. సింపుల్గా అమ్మా, ఇంతకుముందు ఏం జరిగింది? ఇవన్నీ క్యాష్ సేల్స్గా, అంతా క్యాషేగా, నీకేం ప్రాబ్లం లేదు. సేల్స్ అయితే జస్ట్ సేల్స్ అని రాసుకున్నాం, పర్చేజ్ అయితే పర్చేజ్ అని రాస్తాం. ఎందుకు? డబ్బులతో జరిగాయి, స్పాట్లో మనీ వెళ్ళిపోయింది, మనీ వెళ్ళట్లా, మనీ లేకుండా పర్చేజ్ చేసాం, కదా? వాటిని ఏమంటాం? క్రెడిట్ పర్చేజ్ అంటాం. షాప్ అతన్ని ఏమంటాం? క్రెడిటార్ అనాలి. ఎందుకు? మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. చికెన్ కొన్నాము కానీ డబ్బులు ఇవ్వలేదు, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కొన్నాము కానీ డబ్బులు ఇవ్వలేదు, కాబట్టి క్రెడిటార్ అయ్యాడు. సేమ్ చూడండి, సేల్స్ మనం సేల్ చేసాం కానీ క్యాష్కి కాదు, సేల్ చేసాం, తర్వాత ఇస్తాడు. ఆ సేల్స్ని ఏమనాలి? క్రెడిట్ సేల్స్ అంటాం. క్రెడిట్ సేల్స్ అనే అంటాం, కానీ ఆ పర్సన్ ఏమంటాం? డెటార్ అంటాం. పర్సన్ని డెటార్ అకౌంట్ అని రాసుకుంటాం, పర్సన్ పేరు రాయం, డెటార్ అని రాస్తాం. ఎందుకు? అది ప్రిన్సిపల్ బిజినెస్. డెటార్స్ చాలామంది ఉంటారు మనకి. అదే ఏసీ అమ్మారు, ఎసెట్ అమ్మారు, డెటార్ రాడు. ఇక్కడ ఏమొస్తాడు? ఆ పర్సన్ వస్తాడు, పర్సన్ నేమ్ వస్తుంది, డెటార్ రాడు. ఓకేనా? ఏసీ పక్కన పెట్టేసేయండి. ఒకటే గుర్తుపెట్టుకొని, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మీరు చేసే క్రెడిట్ పర్చేజెస్ని క్రెడిటార్స్ అంటాం, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మీరు చేసే సేల్స్ని డెటార్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏసీ అమ్మినప్పుడు ఏం చేయాలనేది ఇంట్రెస్ట్లో చెప్తాం. క్యాష్, ఓకే, క్యాష్ ఫ్లో, అది క్యాష్ ఫ్లోలో జస్ట్ క్యాష్ గురించి కూడా కాదు, జస్ట్ మనకి డెటారు అండ్ క్రెడిటార్ అండి. ఇక్కడ రాసుకోండి, డెటార్కి క్రెడిటార్కి రాసుకోండి. కేఎఫ్సి ఇక్కడ మధ్యలో రాసుకొని, చేయడేమో చికెన్ అని రాసుకోండి, షాప్ అని రాసుకోండి. క్రెడిట్ పర్చేజెస్, క్రెడిటార్.
అలా చేస్తాం చూడండి. KFC ఉందమ్మా. కావాలంటే ఫస్ట్ కొనాలిగా, అన్నీ డబ్బులు లేవు. వీటిని క్రెడిట్ చికెన్ పాప్, చికెన్ కాదు చికెన్. ఇతను ఏమవుతాడు, క్రెడిటార్ అవుతాడు. సేమ్ అలాగే మాధవ్కి సేల్ చేశాడు, కానీ ఎలా సేల్ చేశారు, క్రెడిట్ సేల్ చేశారు. మాధవ్ ఏమవుతాడు ఇప్పుడు ఇక్కడికి, అవుతాడు. ఇప్పటికి రాసుకో, ఇప్పటికే ఆలోచించండి. ఏమేం చేసాం మనం, గూడ్స్ అంటే సేల్స్ అంటే క్రెడిట్ పర్చేస్, క్రెడిటారు, డెటార్. ఓకేనా. ఈ ప్రిన్సిపల్ బిజినెస్లో పార్ట్. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేస్తే ఏం వార్డ్స్ యూస్, నాన్ ప్రిన్సిపల్ బిజినెస్ అంటే ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాకుండా చేస్తే ఏం చేయాలనేది ఫ్యూచర్లో చూస్తాం, ఇప్పుడు ఆలోచించండి. ప్రజెంట్ ఏంటి, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేజెస్, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం సేల్స్, ఇంతవరకే. ఓకేనా, రాసుకున్నారుగా. ఎంతమంది అమ్మా ఎంఎస్సి బ్యాక్గ్రౌండ్, సిఎస్సి మామూలు కూడా, నాన్ ఎంఎస్సి ఏబిసియా, సిఎస్సి డిగ్రీ డీటెయిల్గా ఉంటుందిలే, కాన్సెప్ట్స్ వాళ్ళకు బేసిక్గా ఉంటుంది. అయితే రాసి ఉంటారు, అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేసి ఉంటారు, చేశారుగా. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఎంపీసీ వాళ్ళు ఏం కాదు, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా, రాస్తాను. ఫస్ట్ మనకి ఏముంటుందమ్మా, సెట్స్. సెట్ ఉందంటే వెంటనే ఎబిలిటీ. ఇంకోటి ఏం చెప్పా, స్టార్టింగ్ నేను లయబిలిటీస్లో రాసేది, ఈ క్యాపిటల్ ఇంక్లూడ్స్ డ్రాయింగ్స్ అమ్మ, క్యాపిటల్ వచ్చిన డ్రాయింగ్స్ వస్తాయి. నాకు క్వశ్చన్ ఏంటంటే, క్లాస్ స్టార్టింగ్ నేను ఉంటుంది, ఏ బ్యాలెన్స్ ఉంటుంది, సెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఓటింగ్ బ్యాలెన్స్, ఎసెట్ ఏ బ్యాలెన్స్లో, ఏ బ్యాలెన్స్ ఉంటుంది, ఎసెట్ అకౌంట్ సింపుల్గా మీకు ఎసెట్ అకౌంట్ అని అర్థమైందిగా, ఎంఎస్సి తీసే వాళ్ళకి. ఎసెట్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా, లేదు ఇంకోటి ఏమైనా బ్యాలెన్స్ ఉందా, ఒకటి అయితే లేదు, 3 ఆప్షన్ అయితే లేదు, 2 ఆప్షన్స్, డెబిట్ ఆర్ క్రెడిట్, ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్. ఎంతమంది డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఎంతమంది, ఆన్లైన్లో వాళ్ళు చెప్తున్నారు
అమ్మా మళ్ళీ ఒకసారి చెప్పండి. డెబిట్ బ్యాలెన్స్ నేమ్ అమ్మా నవీన్ అని చెప్తున్నాడు. అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది. ఓవరాల్గా ఎక్సెప్ట్ ఒక ఓటు అన్నీ డెబిటే. డెబిట్ బ్యాలెన్స్ ఉంది. చెప్పమ్మా. బ్యాలెన్స్ షీట్ రాశాను ఇక్కడ. ఎందుకు బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు? నేను బ్యాలెన్స్ షీట్ రాయలేదు కదా. ఏ బ్యాలెన్స్ ఉంటుందని మాత్రమే అడిగా. ఇప్పుడు కాదు, ఆ టైం ఉంది. బ్యాలెన్స్ ఉంటుంది. అసెట్ ఏ బ్యాలెన్స్ అన్నారు? డెబిట్. లయబిలిటీస్ డెబిట్ చెప్పారు కాబట్టి ఈజీగా క్రెడిట్ అనేసారు. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాపిటల్ ఎందుకు? ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఎంతమంది డెబిట్? 1 2 3 డెబిట్, ఒక డెబిట్. లేదు కాబట్టి ఆన్లైన్లో నవీన్ కూడా క్రెడిట్. ముగ్గురేమో డెబిట్, ముగ్గురేమో క్రెడిట్. కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. అవునమ్మా, అందుకే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. ఏ బ్యాలెన్స్ ఉంటుంది, ఏం జరుగుతుంది? అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పి ఇటు సైడ్ రాస్తాం, మనీ అకౌంట్. సేల్స్ అకౌంట్ రాస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎటు సైడ్ రాస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు, బట్ ఇటు రాస్తాం. డెబిట్ రాస్తాం, క్రెడిట్ రాస్తాం. క్యాష్ టు సేల్స్ అమ్మా. క్యాష్ సేల్స్ జరిగింది అనుకో, క్యాష్ టు సేల్స్. సేల్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, బై క్యాష్ అని రాస్తాం. ఏ బ్యాలెన్స్ ఉంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. ఏ బ్యాలెన్స్ ఉందని మాత్రమే అడుగుతున్నా. ఓకేనా? అకౌంట్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఇన్కమ్, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాలండి, క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అవునా? ఎవరికైనా ఇందులో డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఏదో చెప్పారని మీరు కంగారు పడవద్దు. వచ్చారు అదర్ టెస్ట్ కన్ఫ్యూజ్ అయ్యారు చూసారు. మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ప్రాక్టికల్గా మనం ఒక్కొక్కటి సమ్స్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం. ఇది ఎవరినైనా సరే ప్లస్ 2 కానీ వేరే సిఏ ఫైనల్ను కూడా అడగండి, అలాగే కన్ఫ్యూజ్ వాళ్ళు ఎప్పుడు ఇలా నేర్చుకోవాలి. ఇక్కడ రాశారా మీరు? అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లయబిలిటీస్ రాశారా? ఎక్కడన్నా యూనివర్స్ అని రాశారా? అయ్యారు. మనకాన్ని మనం ఆలోచించేటప్పుడు ఏం ఆలోచిస్తామంటే డెబిట్ కదా, జనరల్గా అలాగే ఆలోచిస్తాం. ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనం ఏమనుకుంటాం? డెబిట్ అనుకుంటాం. ఇది క్యాష్ డెబిట్ బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది కదా. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, మన ఎంపీసీ వాళ్ళని గుర్తుపెట్టువే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ. కనపడద్దు బట్ ఏమన్నారు సార్ చెప్ప మొత్తం మనం ఇక్కడ నేనే పంచపాండవులు అంట మన అకౌంట్స్లో ఉంటాయి. అకౌంట్స్ మొత్తం చూడండి, ఇదిట్లోనే అవునా? ఈ 5 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? నాకు సెగ్రిగేషన్ చెప్తా. ఈ 5 కాకుండా మీ అకౌంట్స్ మొత్తంలో ఏమైనా ఉన్నాయా? అసెట్, లయబిలిటీ, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, ఇవి కాకుండా డెబిట్ క్రెడిట్ అనేది ఒక డివిజన్ అంతే. పంచపాండవులు బేసిక్గా మనకి ఏమంటాయి అకౌంట్స్లో? ఎన్ని అకౌంట్ ఓపెన్ చేయండి, 5 నుంచి ఏదో ఒక అకౌంట్ ఓపెన్ చేయండి.
ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. ఈ ఐదిట్లో ఏదో ఒకదానికి సంబంధించింది ఉంటుంది. ఈ ఐదిటికి సంబంధించింది కాకుండా వేరే అకౌంట్ ఏమైనా చెప్పగలుగుతారు? క్రెడిటర్స్ అంటే ఏంటిది అది? ట్రేడ్ పేయబుల్, క్రెడిటర్స్ ఒకటే. ట్రేడ్ పేయబుల్ అంటే ఏంటి? లయబిలిటీ. లయబిలిటీగా. ఎనీ ఎగ్జాంపుల్ తీసుకో, మీ ఇష్టం. బ్యాలెన్స్ షీట్ P&L చూసుంటారు. 5 కాకుండా ఏదైనా ఉన్నాయా? పాండవ్ పాండవులు ఉంటారు కదా, అలాగే పంచ ఏంటమ్మా? అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఎంపీసాలు చెప్పాలి ఇప్పుడు. అసెట్స్, లయబిలిటీ, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. గుర్తుంటాయి 5? అంటే ఏంటి? బారోయింగ్స్. బారోయింగ్స్ దేని కిందకు వస్తుంది? లయబిలిటీ. ఎనీథింగ్, టేక్ ఎనీ అకౌంట్. ఆలోచించిన 5 కాకుండా మీరు ఏమన్నా చూడండి. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నారు కదా 2 years వాళ్ళు. 5 కాకుండా ఎనీ అకౌంట్ మీరు చెప్పగలుగుతారు. ఏం అసలు అర్థమైందా? 5 సెగ్రిగేషన్ అవుతుంది. ఏ బ్యాలెన్స్ ఉంటుంది అంటే అది సింపుల్గా అసెటా, లయబిలిటీ, ఇన్కమా, ఎక్స్పెండిచరా, క్యాపిటల్ ఆలోచిస్తే అది ఏ బ్యాలెన్స్ మీరు చెప్పేయచ్చు. ఎంపీసీ వాళ్ళు చెప్పాలి నాకు. 5 మళ్ళీ చెప్పండి. అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. అకౌంట్స్ మొత్తం 5 ఇంకేం లేదు. 5 గుర్తుపెట్టుకోండి, మీకు అకౌంట్స్ అన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి. ఏది సెగ్రిగేషన్ చేసినా 5 ఏదో దాన్ని తీసుకోండి. అసెట్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి అని డీటెయిల్గా మనం నేర్చుకుంటాం, కాన్సెప్ట్స్కి వెళ్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 నేమ్స్. 5 మనం అకౌంట్స్ని ఎన్నిగా డివైడ్ చేస్తారు పంచుకోండి. అసెట్, లయబిలిటీ, క్యాపిటల్, ఇన్కమ్, ఆ అకౌంట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? డెబిట్, క్రెడిట్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి అసెట్, ఎక్స్పెండిచర్ ఈ 2 మాత్రమే డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. అవునా? చూడండి, అసెట్, ఎక్స్పెండిచర్ మాత్రం డెబిట్ ఉంటాయి, మిగతా అన్ని క్రెడిట్ బ్యాలెన్సే ఉంటాయి. మరి షార్ట్ కట్ వద్దే. అసెట్, ఎక్స్పెండిచర్ ఈ 2 మాత్రం డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. అన్ని ఏదైనా చూడండి, క్యాపిటల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎనీథింగ్ చెప్పు. అవును, 2 డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. లాజికల్గా నేను చెప్తాను. ఏం చేస్తారు మీరు? ఏం జరుగుతుంది? పర్చేజ్ చేస్తాం, కొంటాం, ఎక్స్పెండిచరేగా. కొంటాం కూడా ఎక్స్పెండిచరేగా. ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అసెట్ కూడా ఏ బ్యాలెన్స్ ఉండాలి? అది కూడా ఎక్స్పెండిచరే కదా. అసెట్ అని చెప్పి సపరేట్గా రాసుకుంటున్నాం అంతే. యాక్చువల్గా అదేంటి? ఎక్స్పెండిచర్. కాబట్టి అది కూడా డెబిట్ ఉంటుంది. లయబిలిటీ, క్యాపిటల్ ఒకటే. నేను చెప్పాక పర్సన్ మారాడు కాబట్టి నేను మారే, ఓనర్ కాబట్టి క్యాపిటల్ అయింది, లేకపోతే అది కూడా లయబిలిటీ అంటాం, బారోయింగ్స్ అంటాం దాన్ని కూడా. 2 లయబిలిటీ కాబట్టి ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్కమ్ డెబిట్ కాబట్టి ఇన్కమ్. సింపుల్గా మీకు గుర్తుపెట్టడానికి దీస్ ఆర్ నాట్ ద ఒరిజినల్ రీజన్స్. అది ఒరిజినల్ రీజన్ కాదు. ఏదైతే చెప్పానో గుర్తు ప్రస్తుతం మీరేం గుర్తుపెట్టుకోవాలి? 5 లేపండి. మిడ్-నైట్ 3 లేపి డే బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ అని చెప్పి నిద్రపోవాలి. లయబిలిటీ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిట్ అని చెప్పి మళ్ళీ పడుకోవాలి. చేస్తారా? గుర్తుంటాయా? కన్ఫ్యూజ్ అవుతారా? మళ్ళీ చెప్పండి. అసెట్ బ్యాలెన్స్ ఉంటుంది. లయబిలిటీ తీసి వాళ్ళు కూడా చెప్పాలి గట్టిగా. ఇన్కమ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ గుర్తుపెట్టడానికి ఏం చెప్పే టెక్నిక్? అసెట్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ రెండింటిని గుర్తుపెట్టుకున్న 2 డెబిట్ ఉంటాయి, మిగతా ఏదైనా సరే క్రెడిట్ అనేసి. ఎక్స్పెండిచర్ అసెట్ ఇంక్రీజ్ అయిందమ్మా. ఏమైంది? ఇంక్రీజ్ అయింది.
అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ సైడ్ పెరుగుతుందా? ఎంతమంది వాళ్ళు కూడా డెబిట్ సైడ్. అసెట్ ఇంక్రీజ్ అండ్స్ డెబిట్ అనేవాళ్ళు, అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ అయింది అనేవాళ్ళు, క్రెడిట్ అయింది అనేవాళ్ళు. 4 చేసుకోవచ్చా? చేసే వాళ్ళకి ఎగ్జామ్స్ను, చేసే వాళ్ళకి కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు డిఫరెంట్గా స్టార్టింగ్కి డెబిట్ క్రెడిట్ నేర్చుకుంటాం. అంతా సబ్జెక్ట్ అంతా డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి కదా, అంతా నేర్చుకోవచ్చా? ఏది డెబిట్ ఏది క్రెడిటో చూస్తాం అంతే. కూడా డెబిట్ ఇది క్రెడిట్ రాయలేదు. క్రెడిట్ ఎగ్జాంపుల్ ఇది చేస్తారు, వేస్తారు కదా, కొంచెం షుగర్ పెంచండి, ఏం చేస్తారు? మళ్ళీ షుగర్ని యాడ్ చేస్తాం. మళ్ళీ ఇంకా పెంచమంటే మళ్ళీ షుగర్ని యాడ్ చేస్తాం. ఇపాన్ యాడ్ చేసుకుంటే మరి డెబిట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ అయిందంటే డెబిట్ పెరిగిద్దా క్రెడిట్ పెరిగిద్దా? ఏందా? షుగర్కి ఇంకొక కొంచెం షుగర్ యాడ్ చేస్తాం, షుగర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, పెరుగుతూ ఉంటుంది. సో డెబిట్ ఉన్నదానికి యాడ్ చేస్తే మళ్ళీ డెబిట్ పెరిగిద్దా క్రెడిట్ పెరిగిద్దా? డెబిట్ ఉన్నదానికి యాడ్ చేస్తే డెబిట్ మళ్ళీ డెబిట్ మళ్ళీ డెబిట్ మళ్ళీ డెబిట్, అవునా? అయిందా? డెబిట్ ఉన్న బ్యాలెన్స్లో మీ అమౌంట్ని తీసుకొచ్చి కొంచెం యాడ్ చేశారు, డెబిట్ అవుతుంది కానీ క్రెడిట్ ఎందుకు వద్దాం? అయిందా? ఇంక్రీజ్ అయిందంటే ఆ పర్టికులర్ ఐటమ్ అనేది డెబిట్ ఉంటే డెబిటే ఇంక్రీజ్, క్రెడిట్ ఉంటే క్రెడిటే ఇంక్రీజ్ అవుతుంది, డెబిట్ ఇంక్రీజ్ అవ్వదు. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇంక్రీజ్ అయింది, అసెట్ ఇంక్రీజ్ అయింది, ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డెబిట్ని డిఆర్ అని కూడా రాస్తారమ్మా, డెబిట్ అవుతుంది ఇంక్రీజ్ అయినప్పుడు. లయబిలిటీ ఇంక్రీజ్ అయింది, ఏమవుతుంది? క్రెడిట్ అయితే డెబిట్ అయిద్దా? క్రెడిట్ అవుతుంది. ఇంకా ఆలోచించకూడదు మీరు, ఏం ఆలోచించకుండా ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? డెబిట్ చేయాలి ఈ అసెట్. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే, లాజిక్స్ స్టార్ట్ చేసాక అర్థమవుతాయి. ఇప్పుడు ఓన్లీ నేను ఈ 5 minutes 10 minutes ఈ ఓవరాల్ సమ్మరీ, అకౌంట్స్ మొత్తానికి ఇది సమ్మరీ. సమ్మరీ నేర్చుకున్న తర్వాత అకౌంట్స్ కూడా మనం కాన్సెప్ట్ సమ్మరీ చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతారు. డెబిట్ అనుకున్నా కదా, కన్ఫ్యూజ్ కూడా అవుతారు డెఫినెట్గా. కానీ ఫస్ట్ మనం అకౌంట్స్లో ఎప్పుడు ఈక్వేషన్ మెథడ్, నేను ఇప్పుడు చెప్తుంది ఈక్వేషన్ మెథడ్లేమ్మా. ఈక్వేషన్ మెథడ్ జనరల్గా ఇది చెప్తాం కదా, సర్లే నేను చెప్తాలేమ్మా, అది ఎప్పుడు మనం యూస్ అయ్యాం. ప్రస్తుతం చెప్పండి. ఇప్పుడు అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే, క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే చేసి వాళ్ళు సరా. అసెట్ ఇంక్రీజ్ అయితే, లయబిలిటీ ఇంక్రీజ్ అయితే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే, క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే, బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఏ జరుగుతుంది? ఇంక్రీజ్ అయితే చెప్తా. ఇంక్రీజ్ అయితే ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఏ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ పెరిగి, క్రెడిట్ ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్, లాజిక్ అంతే కదా. ఇంక్రీజ్ అయిపోయిందిగా, డిక్రీజ్ అయింది, ఏమైంది? ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుంది? ఆ అకౌంట్ డెబిట్ అవుద్దా క్రెడిట్? ఎస్కా ఇంక్రీజ్ అయినప్పుడు డెబిట్ అయితే, ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, అసెట్ డిక్రీజ్ అయింది, ఏం చేయాలి మనం? క్రెడిట్ చేయాలి.
ఇంక్రీజ్ అయింది కాబట్టి 60 మార్క్ డౌన్ పెట్టాను. లయబిలిటీ డిక్రీజ్ అయింది, ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఇంకమ్మా డిక్రీజ్ అయినప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి డిక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సేమ్ అలాగే చెప్పండి. క్యాపిటల్ డెబిట్, ఇన్కము ఎక్స్పెండిచర్ చెప్పేశాం కదా. సార్ చూసుకోండి, ఇక్కడ చూడండి అమ్మా, అకౌంట్స్ మొత్తం కానీ అకౌంట్స్ ఇది ఈ అకౌంట్స్ 3 చేసామండి. వరకు ఏం 5 చేస్తాం, సమ్ము మొత్తం చేస్తాం. లాస్ట్లో ఏం చేయాలి? అది డెబిటో క్రెడిటో చేయాలి. సమ్ అంతా చేసాం, డెబిటో క్రెడిటో మీకు తెలియలా, ఏం మార్క్స్ వస్తాయా? అకౌంట్స్ అంటే ఏంటి? డెబిట్ కానీ క్రెడిట్ కానీ జరిగి ఉండాలి అక్కడ. జరగకపోతే నీకు అమ్మొచ్చు కానీ డెబిట్ క్రెడిట్ చేయలేదు, మార్క్స్ రావు. చదవండి. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి అడుగుతూ ఉంటే చెప్పండి. అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? అసెట్ ఇంక్రీజ్ అయింది, ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అసెట్ డిక్రీజ్ అయింది, క్రెడిట్ చేయాలి. లయబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లయబిలిటీ ఇంక్రీజ్ అయింది, లయబిలిటీ డిక్రీజ్ అయింది, డెబిట్ పెరుగుతుంది. లయబిలిటీ డిక్రీజ్ అయినప్పుడు ఏం చేస్తాం? డెబిట్ పెరుగుతున్నట్టు. డెబిట్ చేయండి అమ్మా, డెబిట్ చేయాలి. డెబిట్ చేయడం అంటే ఇంక్రీజ్ అవుతున్నట్టు. డెబిట్ ఇంక్రీజ్ అవుతుంది, లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. డెబిట్ చేస్తామంటే డెబిట్ పెరుగుతుందని. నెక్స్ట్ క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది, ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. క్యాపిటల్ డిక్రీజ్ అయింది, డెబిట్ చేస్తాం. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, ఇన్కమ్ డిక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయింది. ఏది గుర్తుపెట్టుకుంటారా? ఇన్కమ్ డిక్రీజ్ అయింది, ఏం చేయాలి? ఇన్కమ్ డిక్రీజ్ అయితే ఏం చేయాలి? ఇన్కమ్ డిక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయితే, అసెట్ ఇంక్రీజ్ అయితే, ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా? క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ క్రెడిట్ చేయాలి. అకౌంట్స్ మొత్తం నేర్చుకుని ఫైనల్గా ఏం చేస్తారు? 5 ఏట్లో ఏదో ఒకటి చేస్తారు. ఫస్ట్ క్లాస్లోని ఒకలాగా అనిపిస్తుంది, కంగారు పడు, అలా జరుగుతుంది. రీజనింగ్ వచ్చిందా? కూడా ఒక ఎక్స్పెండిచర్ డెబిట్ ఉంటుంది కాబట్టి అసెట్ అనేది డెబిట్ అవుతుంది. రైట్, నీట్గా రాసుకోవాలి, మీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. 5 పాయింట్స్ మీ లైఫ్ లాంగ్ గుర్తుంది. రోజు అడుగుతాయి 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారా? ఫైవ్
చెప్పండి ఒకసారి. రాశారు అందరూ? రాయండి. టేబుల్ ఫార్మాట్లో రాసుకుంటాం. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా పర్టికులర్ చదువుతున్నానంటే ఆ సీఏ దగ్గరకు అనుకోండి, ఏం క్వశ్చన్ అడుగుతారు? స్టెబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తావు అంటారు. చేస్తే ఏం చేస్తావు అంటారు మీరు? స్టెబిలిటీ ఇంక్రీజ్ అయిందంటే అడిగితే చెప్పేయాలి అన్నీ. చెప్పగానే మీ అకౌంట్స్ రాదా అనేది అందరికీ ఇంత క్లారిటీ ఉండదు, రాసి ఉండరు చేసినప్పుడు. మనం స్టార్ట్ కాన్సెప్ట్ అంతా చెప్పుకున్నాక ఈ సమ్మరీ రాసుకుంటారు. సమ్మరీ చెప్పుకున్నాక ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి. చెప్పాక రిజల్ట్ మనకు ముందే తెలిసినప్పుడు సమ్ చేయటం, రిజల్ట్ తెలియలే, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, మనకి డెస్టినేషన్ తెలియదు, ఇలా అలిసిపోవచ్చు కూడా ఆగిపోతాం. అదే డెస్టినేషన్ తెలిసింది. ఎందుకంటే అల్టిమేట్గా ఒక సమ్ అకౌంట్స్ అంటే ఏంటి, మొత్తం చేసి లాస్ట్లో నువ్వు ఏం చేయాలి, డెబిట్ క్రియేట్ చేయాలి. నీకు డెబిట్ ఏం చేయాలి, క్రియేట్ ఏం చేయాలి, నీకు క్లారిటీ ఉంది కాబట్టి సమ్ అంతా ప్రాపర్గా చేసేసుకుని అయిపోద్ది. తెలియలా చేయాలని ఇంట్రెస్ట్ చేయాలో క్రియేట్ చేయాలి నాకు తెలియదు, ఇది రిజల్ట్ సమ్ కూడా చేయవు. ఓకేనా? అయిపోయింది. మీరు బాగా గుర్తుపెట్టారు. పడిగినా సరే చెప్పాలి చేసేవాళ్ళు. ఓకేనా? ఉంటాయి 5 పాయింట్స్. సరే చెప్పండి. అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లయబిలిటీ, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇంక్రీజ్ అయితే సేమ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే ఆపోజిట్లో. డెబిట్ అయితే క్రెడిట్ ఇంక్రీజ్, క్రెడిట్ అయితే డెబిట్ ఇంక్రీజ్. ఓకేనా? ఫర్ టుడే గుడ్ బై. బ్రేక్ తీసుకోండి. ఎవరికైనా నోట్స్ ఉన్నాయి? ఎవరికైనా ఎనీ డౌట్? ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. బ్రేక్ తీసుకుని నోట్స్ ఏం లేదు.